ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఓట్లు వేసి వారి పాలకుల్ని ఎన్నుకోవడం. కానీ ఆ ప్రజలు ఓట్లు వేస్తే గెలవలేమన్న ఉద్దేశంతో కొంతమంది అరాచకవాదులు కొన్ని ప్రాంతాలను గుప్పిట పట్టేసి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ముఠాలను తయారు చేసుకుని రిగ్గింగ్లు చేస్తూ సొంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దాల పాటు సాగిన ఆ అరాచకం ఎప్పుడో ఒకప్పుడు అంతానికి రావాల్సిందే. ఇప్పుడు పులివెందులలో కూడా అదే జరుగుతోంది. అన్ని ఇతర ప్రాంతాలతో పాటు పులివెందులలో కూడా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారు. అది చిన్న స్థానిక ఎన్నికే కావచ్చు, కానీ పెద్ద మార్పునకు మొదటి అడుగు అనుకోవచ్చు. ప్రజాభిమానం తమకు ఎక్కువ అని వైఎస్ కుటుంబం భావిస్తూ ఉంటుంది. వైఎస్ అంటే పడి చేస్తారని, ఓట్లు వెలువలా వేస్తారని అనుకుంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది. అదేమిటంటే, ఎలాగో మీరు మాకు ఓటు వేస్తారు కదా, మేమే వేసుకుంటాం, మీరెవరు పోలింగ్ కేంద్రాలకు రావద్దు అని చెప్తారు. వాళ్ళే ఓట్లు వేసుకుంటారు. పోలింగ్ బూత్లలో బ్యాలెట్లే కాదు, ఈవీఎంలు వచ్చినా సరే వారి పోలింగ్ తీరు మారలేదు. నిజంగా ప్రజలు వచ్చి ఓట్లు వేస్తే తమకు ఓట్లు వేయరన్న భయం వారికి ఉంది. అందుకే అలా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి పులివెందుల తరహా ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రం మొత్తం తీసుకువస్తే ఇక తిరుగు ఉండదనుకున్నారు. అందుకే స్థానిక ఎన్నికల్లో అరాచకాన్ని ప్రోత్సహించారు. మాచర్ల సహా ఎన్నో చోట్ల కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా దాడులు చేశారు, హత్యలు కూడా చేశారు. రాష్ట్రం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. కానీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ప్రజాస్వామ్యంలో పురుగుల్ని ఎలా ఎరివేయాలో మాకు తెలుసని నిరూపించారు. ఆయన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. కానీ మార్పు అంటూ మొదలైతే అలాంటి అరాచక రాజకీయాల్ని ప్రజాస్వామ్యం కనుమరుగు చేస్తుంది.